ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కుప్పంలో శిరీష అనే మహిళను చెట్టు కట్టేసి అప్పు తీర్చలేదని ఆయనను అవమానపరిచారండి. భర్త అప్పు చేస్తే ఆయనను చెట్టు కట్టేసి బాధ్యతలు ఆయనను అవమానపరిచారండి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. మహిళను కట్టేసి వారిపై కఠిన చర్యలు తీసుకున్నాడు. బాధితురాలికి 5 లక్షల తక్షణ సహాయం చేశారు. స్వయంగా శిరీషకు ఫోన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. బాధితురాలికి హోంమంత్రి అనిత వీడియో కాల్ చేసి నిందితులపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారండి. నమోదు ప్లస్ అరెస్ట్ కూడా చేశారు. ఇట్లాంటి మూర్ఖత్వం చేసిన వారికి చంద్రబాబు నాయుడు గారు వదలట్లేదు. ఇది చాలా తప్పు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. చిత్తూరు జిల్లా కుప్పంలో భర్త చేసిన అప్పునకు భార్యను చెట్టు కట్టేసి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా ఎస్సీ మణికంఠను ఆదేశించారు. బాధిత మహిళ శిరీషకు ఫోన్ చేసి పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున 5 లక్షల తక్షణ సహాయం ప్రకటించారు. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరామప్ప చాలామంది దగ్గర అప్పులు చేశాడు. అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప తాను అప్పుగా ఇచ్చిన 80,000 కోసం ఒత్తిడి చేయడంతో తిమ్మరామన్న పరారయ్యారు. ఆ తర్వాత శిరీష తన 3 బిడ్డలను రామకుప్ప మండలం కంచెనబల్ల గ్రామంలోని పుట్టింట్లో ఉంచారు. వారిని అక్కడికి పాఠశాలలో చేర్చి తాను బెంగళూరు చేరుకొని దొరికిన పని చేసుకొని బతుకుతుంది. ఈ క్రమంలో తన చిన్న కుమారుడు అభి టీసీ కోసం సోమవారం నారాయణపురం వచ్చిన శిరీషను మునికన్నప్ప చెట్టు కట్టేసి వేధించడం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సీఎం ఆదేశాలతో మునిక స్వప్నతో పాటు ఆయన భార్య ఎంగటమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి 4 పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీషతో ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. తక్షణ సహాయంగా 5 లక్షలు ఇస్తామన్నారు. హోంమంత్రి అనిత కూడా వీడియో కాల్లో ఆమెతో మాట్లాడారు. ప్రస్తుతం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సైతం జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించారు. బాధితురాల కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు టీడీపీ నాయకులు సైతం బాధితురాలను పరామర్శించారు. ఆమె 3 పిల్లల చదువుకు ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామని, జరిగిన ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదని కుప్పం డిఎస్సీ పార్థసారథి తెలిపారు. అప్పు ఇచ్చి పుచ్చుకోవడంలో జరిగిన తేడా వల్ల ఇది చోటు చేసుకుందని వివరించారు. చూడండి, ఇది ఆయన శిరీషకు జరిగిన అన్యాయంకు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఆర్థిక తక్షణ సహాయం కింద చేశారు. దీన్ని వాళ్ళ 4 అరెస్ట్ చేశారు. కొడుకు, కోడల్ని, ఆయనను, అతని భార్యను. ఇది తప్పు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడ జరిగినా తప్పేనండి. అప్పులు ఇచ్చి ఒక ఆడపిల్లను చెట్టు కట్టేసి కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. ఇదిగో మెడలో ఉన్న పసుపు తాడు తప్ప నా దగ్గర ఇంకేం లేదు. ఆయన భర్త అప్పులు చేసి తీర్చలేక మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 3 బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నా. ఇందుకోసం బెంగళూరులో కూలి పనులు చేస్తున్నా. నన్ను చెట్టు కట్టేసి చావుబాదారు. నా కొడుకు మా అమ్మను కొట్టద్దని ఏడుస్తూ ఉంటే పక్కకు తోసేశారు. ఊళ్ళో 200 మంది చూస్తూ ఉన్నారు. ఎవరూ పట్టించుకోలేదు. నా భర్త అప్పులు చేసింది నిజమే. 80,000కు అప్పుకు పత్రం రాయించి నా చేత బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు. నిదానంగా తీరుస్తానని చెప్పినా వినకుండా గొడ్డును బాదినట్లు బాదారు. నాకు న్యాయం కావాలి, నా బిడ్డలకు ఆదరవు కావాలి అని ఆయన శిరీష అంటుందండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కేసు బుక్ చేయించాడు. వాళ్ళకు తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయలు చేశారండి.
ఇది టీడీపీ కార్యకర్త అని కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ టీడీపీ కార్యకర్త ఏ కార్యకర్త అయినా చేసింది తప్పే. ఇట్లాంటి ఎదవ పనులు చేస్తే ఆ ఎదవనా కొడకలకు ప్రభుత్వం కూడా తగిన బుద్ధి చెప్పాలా. ఏ పార్టీ అవుతేనేముంది, టీడీపీ అవుతేనేమో, వైసీపీ అవుతేనేమండి, ఇట్లాంటి భర్త చేసిన అప్పుకు భార్యను చెట్టుకు కట్టేసి హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలు కూడా ఆలోచించాలా. దీనికి తక్షణ సహాయము చంద్రబాబు నాయుడు గారు కుప్పం దారుణంపై సీఎం సీరియస్ అయ్యారండి. వెంటనే 5 లక్షల రూపాయలు సహాయం చేశారు. హోంమంత్రి అనిత గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడ రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఫోన్ చేసి పోలీసు వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయించారు. ఆ పిల్లలు మేమే చదువుకు కావాల్సిన డబ్బు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని కూడా అక్కడ మినిస్టర్ గారు చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి దారుణాలు ఎవరు చేసినా తప్పే. కాబట్టి దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదనేది చేయాల్సింది బాధ్యతలు. ఎందుకంటే ఏ పార్టీ చేసినా తప్పే. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చేసినా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినా తప్పే. ఇట్లాంటి తప్పు చేసిన వానికి తగిన శిక్ష చట్టం పరంగా వాళ్ళకు వేయాలనేదే ప్రజలు కోరుకుంటూ, శిరీషాను ఈమెను ఎవరైనా సరే దాతలు ఆదుకోండి. పార్టీలకు అతీతంగా ఆయన ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అప్పులు చేసిపోతే భార్య మీద ఏదించడం ఎంతవరకు కరెక్టో. కాబట్టి శిరీష అనే ఆమెను ఎవరైనా ఆదుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.